హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఏంటి అంటే ఈరోజు యాక్చువల్లీ మా యానివర్సరీ అండ్ దట్ 15th యానివర్సరీ. బట్ ఏంటంటే మేము ఏం పెద్దగా సెలబ్రేట్ చేసుకోవట్లేదు, ఎందుకంటే మా మామయ్య గారు ఈ మధ్యకాలంలో పోయారు. ఇంకా 1 year అవ్వలేదు కాబట్టి సెలబ్రేషన్స్ అనేది చేసుకోవట్లేదు. బట్ బట్టలు అంటే మామూలుగా కొంటూనే ఉంటాము. దాంట్లో కూడా మా వారు నాకు మా పాపకు అంటే కొనిస్తారు, కానీ ఆయన కొనుక్కోరు. సో నేను ఒక చిన్న సర్ప్రైజ్ చేద్దాం అనేసి తన కోసం షాపింగ్కి అయితే వెళ్తున్నాను. సో చూద్దాం ఎలా ఉంటుందో ఏంటి అనేది. లెట్స్ గో. హలో, సో నేను మొత్తానికి జూడియో దగ్గరికి అయితే వచ్చేసాను, విచ్ ఇస్ బిట్ క్లోజ్ టు మై హౌస్. అండ్ నాకు ఒక్క డిసడ్వాంటేజ్ కాదు, పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటి అంటే నాకు డ్రైవింగ్ రాదు. అండ్ నేను మ్యాక్సిమం మా హస్బెండ్ పైన డిపెండ్ అవుతాను. ఎన్నోసార్లు కార్ ఉంది, బైక్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నాకు ఆ కాన్ఫిడెంట్ అనేది లేదనమాట. అందుకని ఆల్వేస్ ఐ డిపెండ్ ఆన్ మై హస్బెండ్ ఫర్ డ్రైవింగ్ ఆర్ గోయింగ్ సమ్వేర్. లేదు అంటే నా ఓన్గా అంటే ఐ బుక్ ఊబర్, ఆటో ఏదైనా బుక్ చేసుకొని వచ్చేస్తాను. అది నా సిచ్యువేషన్. సో ఇంట్లో ఏదో కింద కింద చెప్పి ఏదేదో రీజన్ చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చాను. సో లెట్ షాప్ నా నేను ఎలా ఉండేదాన్ని అలాగే వచ్చేసాను. ఏదో పని ఆఫీస్ పని అది అని చెప్పేసి ఎలా ఉన్నదాన్ని అలాగే వచ్చేసాను. ఏది అవ్వలేదు. ఈ గ్యాప్లో నా బొట్టు కూడా పోయింది, హడావిడిగా వచ్చేసాను. సో మొత్తానికి షాపింగ్ అయితే చేసేసాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మా వారి రియాక్షన్స్ ఏంటో చూడాలి. అండ్ ఈ మధ్యలో కూడా ఇంకొంచెం చిన్న పని ఉంది, అది కూడా చూసుకొని వెళ్దాం. లెట్స్ గో. మళ్ళీ ఆటో బుక్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. అంత షాపింగ్ అంతా దగ్గర ఒక 40 minutes 50 minutesలో అయిపోయింది. చూడాలి మా వారికి నచ్చుతుందో నచ్చదో. బేసిక్గా మా వారు ఎలా అంటే చాలా మటుకు నాకు మా అమ్మాయికే కనిపిస్తారు. ఇంటివరకు కూడా చెప్పాను కదా, ఆయనకు అంటే అస్సలు కొనుక్కోరు, చాలా డిమోటివేట్ అయిపోతారు. సో సెలబ్రేషన్స్ అంటూ ఏమీ లేదు, కానీ జస్ట్ ఏదో ఒక మెమరీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను. సో చూద్దాం ఆయన రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. హ్యాపీ యానివర్సరీ. చూడు తీసి చూడు. అవును తల్లి, అన్ని కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అక్కడ, సో అందుకే తెచ్చా. నీకు ఆల్ టైమ్ ఫేవరెట్ బ్లూ, అందుకే 1 blue మస్ట్ బీ దేర్. తన ప్రాణాలే నీవని హర్మేచగా, తన మనసంత నీదని అర్థేచగా, తన వలపంత నీకని కామేచగా, అవధులు లేని ప్రేమకై మోక్షేచగా. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఆఫీస్ పోయినావు అనుకున్నా, చెప్పింది అదే కావండి. థ్యాంక్ యూ సో మచ్. యు మేడ్ మై డే స్పెషల్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధమాకా దివ్య.